హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి కాకరకాయలు మొన్న తెచ్చి కారం చేశాను కదండి, అవి 4 కాయలు దాంట్లో పండిపోయినాయి. సరేలే, పులుసు పెడితే చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు. పండిపోయిన కాకరకాయలతో పులుసు పెట్టుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను, చూడండి ఎంత బాగుందో. చిక్కగా ఇలా ఉండాలండి పులుసు, మరి పలచగా ఉండకూడదు. బాగుంటుంది బెల్లం వేసుకుంటే, సూపర్ టేస్ట్. పులుపు, కారం, చేదు అన్నీ కలిసి ఉంటాయి. అయితే కర్రీ అయితే సూపర్ ఉంటుంది. మీరేం చేస్తారు కాకరకాయలు పండితే? కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలా చేస్తాను. దానికి మా ఆయన గారికి నచ్చిన ఫేవరెట్ ఏంటంటే ఎండు చేప ముక్కలు. అవి ఫ్రై చేశాను, తింటారండి ఇష్టంగా. అయినా మా వారు, ఆయనకి బాగా ఇష్టం. ఒకటి చిన్న విషయం ఏంటంటే, హెయిర్ ఆయిల్ తయారు చేసి పెట్టాను కదండి, అంటే మగవాళ్ళు కూడా వాడొచ్చా అని కామెంట్ పెట్టారు. శివ అన్నయ్య గారు, ఎవరైనా వాడొచ్చండి. 7 సంవత్సరాల పాప కాడ నుంచి ఎవరైనా వాడవచ్చు, చిన్నపిల్లలైతే వద్దండి. ఎందుకంటే ఆ స్మెల్ కొంచెం యాపాకు ఉంటుంది కదా, ఆ స్మెల్ పడదని చెప్తున్నాను. నేను ఫుల్ వీడియోలో కూడా పెట్టానండి, కర్రీ చేసి ఫుల్ వీడియో పెట్టాను, దాంట్లో కూడా చెప్పాను, వినండి ఫ్రెండ్స్. అయితే అలా ఎవరైనా పెట్టుకోవచ్చు. చక్కగా కుదుళ్ళకి పట్టించేటట్టు ఆయిల్ పెట్టండి, బాగా మద్దన చేసినట్టు, మసాజ్ చేసినట్టు పెట్టండి, బాగుంటుంది. కంపల్సరీ అది మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి దాంట్లో పోయేది ఏమి లేదు. మంచి రెమెడీ అండి అది. ఇంట్లో తయారు చేసి పెట్టుకొని ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే సూపర్గా పని చేసింది అది, అందుకని నేను చేశాను. అది న్యాచురల్ అండి, దాంట్లో కెమికల్ అనేది ఏమీ కలవలేదు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో ఆశా కుకింగ్ ఛానల్లో పెట్టాను, కర్రీ చూడండి ఫ్రెండ్స్. కాకరకాయలు, పండిపోయిన కాకరకాయలతో పులుసు ఎలా చేశానో చూడండి. మీరు కూడా చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందనేది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.